హాయ్ అందరికీ నమస్తే. నా పేరు భార్గవ్. వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ ఇండియా. నేను ఈరోజు ఇలా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మినీ డైట్ అనమాట. ఏంటంటే నేను కొన్ని సంవత్సరాలుగా అంటే లైక్ 4-5 ఇయర్స్గా పాటిస్తున్న చిన్న మన డైట్లో చేంజెస్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి చాలా మంచిగా చాలా విధాలుగా మన హెల్త్కి ఉపయోగపడుతుంది. అవి ఏంటంటే చాలా చిన్నవి. మార్నింగ్ లేవగానే అటువంటి రొటీన్ కానీ ఒక స్మాల్ చేంజ్, అలానే ఆఫ్టర్నూన్ తినే ముందు అలాంటిది, ఈవినింగ్ స్నాక్స్ ఏ టైప్ ఆఫ్ తింటే మనకు మంచిది, ప్రోటీన్తో పాటు ఫైబర్ దొరుకుతుంది, అలానే ఆ విధంగా నైట్ ఏ టైం ముందు తింటే మంచిది మీకు తెలిసే ఉంటుంది సర్కాడియన్ రిథమ్ గురించి. సో అలాంటి టైప్ ఆఫ్ చిన్న చేంజెస్ ఎక్కువేం కాకుండా సింపుల్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా మంచి ఉపయోగం అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ లేవగానే మీ మైండ్ని చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుంచి ఎటువంటి జంక్ ఫుడ్స్ అనేవి టచ్ చేయను అని చెప్పేసి ఒక లిమిట్ పెట్టుకోండి. లిమిట్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోండి, ఇంకా టచ్ చేయను అని చెప్పేసి జంక్ ఫుడ్స్ తినొద్దని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి లేవగానే అది అనుకోండి. అండ్ తర్వాత మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ కానీ లూక్ వామ్ వాటర్ కానీ ఒక గ్లాస్ ఆర్ హాఫ్ లీటర్ తాగండి. లెమన్ వాటర్ అయితే ఒక గ్లాస్ సరిపోతుంది. లూక్ వామ్ వాటర్ అయితే మాత్రం మినిమం హాఫ్ లీటర్ అయినా తాగండి. అది మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ లేక వేస్ట్ మెటీరియల్ కానీ ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా లెమన్ వాటర్కి వచ్చేసరికి చాలామందికి యాసిడ్ రిఫ్లక్స్ కానీ ఎసిడిటీ కానీ కొన్ని స్టమక్ గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి లెమన్ వాటర్ పడకపోవచ్చు. సో అలాంటి టైంలో మీరు లెమన్ వాటర్ అవాయిడ్ చేయండి అండ్ లూక్ వామ్ వాటర్ తీసుకోండి. సో మార్నింగ్ ఇది చేయండి. తర్వాత ఇలా ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీరు వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అయినా సరే చాలా మంచిది. లైక్ జాగింగ్ కానీ వాకింగ్ కానీ ఏదైనా ఒక 20 to 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మీ మైండ్ ఫ్రెష్నెస్కి రోజంతా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నేను ఎటువంటిది చెప్పాలనుకోవట్లేదు. సో మీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన విధంగా ఉంచుకోండి, కాకపోతే కొద్దిగా హెల్తీయర్గా ఉంచుకోండి. ఎటువంటి డీప్ ఫ్రైడ్ కానీ ఆయిల్ ఫ్రైడ్, ఇప్పుడు మేము పీజీస్లో ఉంటున్నప్పుడు వీళ్ళు డీప్ ఫ్రైడ్ బోండాస్ కానీ ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ పెడతారు. సో తప్పదు, కానీ అటువంటి టైంలో కూడా మీరు లిమిట్లో తిని వాటికి ఎటువంటి ఫైబర్ కానీ అలాంటిది యాడ్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి మీకు తెలిసే ఉంటుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఉపయోగకరం ఈ రోజుల్లో. ఎందుకంటే మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్గా తయారయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కదా, ఆల్రెడీ అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ డయాబెటిక్ క్యాపిటల్ అయిపోతుందనే చెప్పొచ్చు. అదేవిధంగా ఆ డయాబెటిక్ క్యాపిటల్ అవ్వకుండా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ అనేది ఫైబర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి మీ మీల్స్లో. సో ఆఫ్టర్నూన్ ఫుడ్కి ముందు, మెయిన్ మీల్కి ముందు కొన్ని క్యారెట్స్ ఆర్ కుకుంబర్ స్లైసెస్ అంటే కీరదోసకాయ స్లైసెస్ అనేవి యాడ్ చేసుకోండి. మెయిన్ మీల్కి ముందు అంటే రైస్కి ముందు తింటే మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది స్పైక్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మినిమల్గా ఉంటుంది. అంటే నార్మల్ పర్సన్స్కి ఎలా ఉంటుందో అలా. అదే మీరు జనరల్గా ఈ రైస్ అనేది కంటిన్యూ చేశారనుకోండి, మెల్లగా మీ ఏజ్ ఏజ్ అవుతున్న కొద్దీ కూడా మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్లో ఉండవు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 25-30 దాటిన తర్వాత అవి మెయింటైన్ అవ్వవు. ఆ మెయింటైన్ అవ్వని టైంలో ఏమవుతుంది, అందరూ కూడా డయాబెటిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నా పర్సెప్షన్లో వచ్చేసి ప్రోటీన్ అనేది మాట్లాడతాం తర్వాత రానున్న వీడియోలో మాట్లాడతాం, బట్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు తిన్న ఫుడ్ చాలా ఈజీగా డైజెస్ట్ అవ్వాలన్నా, ఫ్లష్ అవుట్ అవ్వాలన్నా రేపు మార్నింగ్కి, సో ఖచ్చితంగా ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైబర్ అనేది మీ మీల్స్లో యాడ్ చేసుకోవడం తప్పనిసరి, ఫిక్స్ అయిపోండి ఇది మాత్రం. సో ఈ క్యారెట్స్ కుకుంబర్స్ అనేవి ఎందుకు యాడ్ చేసుకోమంటున్నానంటే ఆ స్పైక్ అనేది ఎక్కువ ఉండదు, గ్లూకోజ్ స్పైక్. సో అదేవిధంగా నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా అది ఒకటే చెప్తాను. మా మదర్ డయాబెటిక్ ఉన్నారు. సో మా ఇంట్లో వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, అన్నం తక్కువ తినండి, సరిపడినంత తినండి, అండ్ కర్రీ అనేది ఎక్కువ తినండి, కూర ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయండి. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే సలాడ్ తిన్నారో మీల్కి ముందు, కర్రీ తింటారో రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో కొద్దిగా రైస్ క్వాంటిటీ అనేది తగ్గించడానికి చూడండి ఈ ఛాలెంజ్లో. సో అండ్ ఈవినింగ్ వచ్చేసరికి అందరికీ ఇష్టమైన అన్నీ ఉంటాయన్నమాట. సో ఏంటంటే సమోసా కావచ్చు, ఇంకేంటి మిర్చి బజ్జీ బాగుంటుంది కదా, అసలు వర్షాకాలం అది మిర్చి బజ్జీ కావచ్చు, ఆలూ బోండా కావచ్చు, ఇంకా ఎగ్ బోండా ప్రోటీన్ అంటారు. మళ్ళీ మా ఫ్రెండ్స్ అయితే ఎగ్ బోండా ప్రోటీన్ రా బాబు, ఏం కాదు తినేయవచ్చు అంటారు. ఎందుకు తింటారో తెలియదు, అది డీప్ ఫ్రైడ్ రా బాబు అని చెప్పినా కూడా వినరు. ఒక్కోసారి నేను కూడా తిన్నాను, తప్పలేదు, ఏం చేస్తాం. సో అటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళొద్దు అసలు. అండ్ పేస్ట్రీస్ కావచ్చు, పేస్ట్రీస్ చూడండి హెల్త్ పరంగానే కాదు మీ స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి పేస్ట్రీస్ వల్ల. సో ఇంకా ఇంకేముంటాయి, వీటికి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీరు వేరుశనగపప్పు అని అంటారు, పల్లీలు, పలుకులు,
బాయిల్డ్ పీనట్స్ కానీ, రోస్టెడ్ పీనట్స్ కానీ తీసుకోండి. మంచిది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇంకా మీ స్టమక్ కూడా ఫిల్ అవుతుంది. మంచిగా పెప్పర్ కానీ, ఇలాంటి ఆనియన్స్, టొమాటోస్ మిక్స్ చేసుకొని తినండి. ఎంత బాగుంటుందో ఆలోచించండి ఒకసారి. నేను కూడా లాస్ట్ వీక్ ట్రై చేశాను ఒకసారి, కెఫెటేరియాలో ట్రై చేస్తాను. సో జంక్ ఎక్కువ ఉంటుంది, అక్కడ అవాయిడ్ చేసి పీనట్స్ తినడం అనేది అంత ఈజీ కాదు, టెంప్ట్ అవుతూ ఉంటాం. సో ఆ విధంగా చూసుకోండి. అండ్ ఇంకేదైనా తాగాలి అనిపిస్తుంది ఈవినింగ్ అంటే మాత్రం షుగర్ క్యాన్ జ్యూస్ తాగండి. చాలామంది షుగర్ క్యాన్ జ్యూస్ అంటే ఏంట్రా బాబు ప్రతిసారి షుగర్ క్యాన్ చెరుకు రసం ఎంత మంచిదో తెలుసా మీకు? చాలామందికి నచ్చదు, మా ఫ్రెండ్స్కి నచ్చదు, మా ఇంట్లో వాళ్ళు కూడా తాగాలంటే అదొకలా ఫీల్ అవుతారు. సో షుగర్ క్యాన్ జ్యూస్ ఎందుకు తాగమంటున్నానంటే అది మీ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలానే మీ షుగర్ క్రేవింగ్స్ పోతాయి. కూల్ డ్రింక్స్ తాగాలన్న ఆలోచనలు ఉండవు ఫస్ట్ థింగ్. సో ఆలోచించండి ఒకసారి, షుగర్ క్యాన్ జ్యూస్ ఒకసారి ట్రై చేసి చూడండి. అది ఫ్యూచర్లో అలాగా రోజు తాగుతుంటే, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తాగుతుంటే మీకు మంచి ఫీల్ ఉంటుంది. కూల్ డ్రింక్ అవాయిడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆ విధంగా జరుగుతుంది. అండ్ నైట్ వచ్చేసరికి నేను 8 లోపు తినేమని చెప్తాను. 8 కల్లా మీ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. దేనికి అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలామంది వినే ఉంటారు, వినకపోతే వినండి. సర్కాడియన్ రిథమ్ అనేది ఉంటుంది. అంటే సన్ రైజ్ అవుతున్న టైంలో సన్ రైజ్ అయ్యేసరికి మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అలానే సన్సెట్ అవుతున్న టైంలో డైజెషన్ సిస్టమ్ అనేది ఇన్యాక్టివ్ స్టేజ్లోకి అలా మెల్లగా మారుతుంటుంది. సో ఈ టైంలో సన్సెట్ ముందే తినేయాలి అని చెప్పేసి ఆయుర్వేదంలోనే కాదు, ఇప్పుడు సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. సో 6 లోపే లేదా 6:30 సన్సెట్ లోపే తినడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ లేట్ నైట్ సీటింగ్ ఏంటి 12 o'clockకి తినడం, లేట్ నైట్ సీటింగ్, అదేవిధంగా ఈ 9:30, 10 o'clockకి తినడం. మొన్న లాస్ట్ వీక్ కూడా మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, మేము 9:30, 10:30కి తింటాం భయ్యా, నువ్వేంటి 7:30కి తినేస్తాను అంటున్నారు. షాక్ అవుతున్నారు. సో షాక్ అవ్వడానికి ఏం లేదు, టైంకి తినడం అనేది మంచిది. అది కూడా కొద్దిగా బేగా తినడం, పడుకోవడానికి ఒక 2 hours ఉందనగా ఆ టైంకి నీ డిన్నర్ అనేది కంప్లీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అట్లీస్ట్ 8 లోపు ఫుడ్ ఇంటేక్ అనేది అయిపోయేటట్టు చూడండి. 2 hours ఉంటుంది, 10 o'clockనే పడుకోండి కనీసం. మార్నింగ్ ఏ టైంకి లేస్తారో అది తర్వాత ఇష్టం. 2 hours ఉండేటట్టు ఉంటుంది. 10 o'clock 10:30కి మీ ఫుడ్ అనేది ఫుల్గా డైజెస్ట్ అయిపోతుంది. సో మీరు హ్యాపీగా పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా రెస్ట్ తీసుకుంటుంది. 8 లోపు తినమన్నాను కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినమన్నానో చెప్పలేదు. ఎటువంటిది అంటే నైట్ టైం కాబట్టి చాలా లైట్ ఫుడ్ తినడం బెటర్. ఎటువంటి అంటే ఎగ్జాంపుల్ ఇడ్లీ అనుకోండి, ఒక 4-5 ఇడ్లీస్ కానీ, లేదా వెజిటేబుల్ సలాడ్ కానీ. ఇప్పుడు సపోజ్ మా ఫ్యామిలీలో చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఇంకేంటంటారు బెల్లీ ఎక్కువగా ఉండడం కానీ, స్టమక్ ఇష్యూస్ కానీ ఇటువంటివి ఉంటాయి. వాళ్ళకి వెజిటేబుల్ సలాడ్స్ కానీ, లేదా ఆఫ్టర్నూన్ లాగా కర్రీ ఎక్కువ తిని ఈ కుకుంబర్ అలాంటివి యాడ్ చేసుకొని రైస్ అనేది సరిపడా క్వాంటిటీలో తినడం కానీ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా కష్టంగానే ఫీల్ అయ్యాను, బట్ ముందుకి అట్లీస్ట్ ట్రై చేస్తాను బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్స్లో ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హెల్దీ ఇండియా.